Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈ వీడియోలో మనం యూనిట్ 3కి సంబంధించిన LIQs ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది యూనిట్ 3 వచ్చేసి సిలిండర్స్ అండి. చాప్టర్ నేమ్ is సిలిండర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ which passes through the point 1, 1, 2 and has its vertex at the origin. Axis the line into x by 2 is equals to y by minus 4 is equals to z by 3. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ కనుక్కోవాలి. రైట్ సర్క్యులర్ కోన్, ఓకేనా? రైట్ సర్క్యులర్ కోన్ యొక్క ఈక్వేషన్ని కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఏంటి రాసుకోవాలి. ఫస్ట్ లెట్ ద గివెన్ వర్టెక్స్ ఈజ్ ఆల్ఫా బీటా గామా. వర్టెక్స్ ఎక్కడ ఉందట? యాజ్ ఇట్ వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్. ఈ యూనిట్ 3లో ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా ఉందండి. ఓకేనా? ఆరిజిన్ అంటే ఏంటి? ఇదే కదా, 3 పాయింట్స్ అనేవి 0 ఉంటాయి. ఆరిజిన్ అంటే 0, 0, 0. ఈ వీటి వాల్యూస్ ఏంటి? ఆల్ఫా బీటా గామా. ఓకేనా? వర్టెక్స్ అంటే ఆల్ఫా బీటా గామా. అండ్ ద పాయింట్, ఒక పాయింట్ ఇచ్చిండు 1, 1, 2. దీన్ని, ఈ పాయింట్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అండ్ ఒక లైన్ ఇచ్చిండు, యాక్సిస్ ఈజ్ ద లైన్. ఓకే, యాక్సిస్ ఈజ్ ద లైన్ ఏంటి? x by 2 ఈజ్ ఈక్వల్స్ టు y by minus 4 ఈజ్ ఈక్వల్స్ టు z by 3. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 నుంచి ద డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ద లైన్ ఏంటి? LMN వాల్యూస్ ఏంటంటే 2, -4, 3. ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ LMN. ఓకేనా? డైరెక్షన్ కొజైన్స్ అన్నట్టవి. అండ్ ఇప్పుడు లెట్ టీటా బీ ద యాంగిల్ బిట్వీన్ యాక్సిస్ ఇస్ ద లైన్. ఓకేనా? ఈ టీటా అనేది ఈ లైన్ మీద యాక్సిస్ అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు దానికి ఫార్ములా వచ్చేసి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు A1 into A2 plus B1 into B2 plus C1 into C2 by under root A1 square plus B1 square plus C1 square under root A2 square plus B2 square plus C2 square. ఇప్పుడు ఈ A2 స్క్వేర్ A1 స్క్వేర్, ఇక్కడ A1 B1 C1 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఇక్కడ పాయింట్ ఇచ్చింది కదా, ఇది A1 A2, ఇక్కడ A1 B1 C1. ఓకేనా? ఇక్కడ చూడండి, A1 వాల్యూ, B1 వాల్యూ, C1 వాల్యూ. ఇక్కడ ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ నుంచి A2 వాల్యూ, B2 వాల్యూ అండ్ C2 వాల్యూ వస్తాయి. డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ అని తీసుకుపోయి ఈ కాస్ టీటా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. ఇంకా సబ్స్టిట్యూషన్ చూసుకోండి. ఓకేనా? కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూషన్ చూసుకున్న తర్వాత లాస్ట్కి మనకు వచ్చే కాస్ టీటా వాల్యూ ఏంటంటే ఇది. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో సాల్వింగ్ చేస్తే 2 + 6 ఎంత? 8. 8 - 4 అంటే +4 బై అండర్ రూట్ 6 అండర్ రూట్ 29. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. దాని యొక్క ఫార్ములా ఇది. ఈ కాస్ టీటా వాల్యూ అందుకే మనం కనుక్కున్నాం. ఓకేనా? కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు L into x minus alpha plus m into y minus beta plus n into z minus gamma by under root ఇవి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ L వాల్యూ, ఆల్ఫా వాల్యూ, m వాల్యూ, బీటా వాల్యూ, n వాల్యూ, గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ L వాల్యూ, m వాల్యూ ఎక్కడి నుంచి డైరెక్షన్ కొజైన్స్. ఓకేనా? ఒకసారి చూడండి మీరు, L వాల్యూ, m వాల్యూ ఇక్కడ రాసుకున్నాం కదా మనం, డైరెక్షన్ కొజైన్స్ LMN 2, 4, 2, -4, 3. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఏంటి? 0 కదా, ఆరిజిన్. ఆల్ఫా బీటా గామా ఆరిజిన్. డన్. అవన్నీ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు L ప్లేస్లో 2ని, ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 0, -4 y -0 +3 z -0. ఓకేనా? ఇది సబ్స్టిట్యూట్ చేసి సాల్వింగ్ చేయండి. ఇక్కడ కాస్ టీటా వాల్యూ 4/√6 √29 వచ్చింది మనకు. ఇంతకుముందు చేసాం కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 చూసుకుంటే ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు
అండ్ దీన్ని సాల్వింగ్ చేస్తే ఇక్కడ అండర్ రూట్ 4 ప్లస్ 16 ప్లస్ 9 అంటే 29. ఇక్కడ అండర్ రూట్ 29 అండ్ ఇటు దిక్కు రూట్ 29 క్యాన్సల్. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ 4 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ 6 ఇంటూ 2x మైనస్ 4y ప్లస్ 3z క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రూట్లు క్యాన్సిల్ కావాలి మనకు. కావాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా చూసుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ దీనికి రూట్కి స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ 6కి స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది, 6 మిగులుతుంది. అండ్ 2x మైనస్ 4y ప్లస్ 3z హోల్ స్క్వేర్ ఇక్కడ 3 ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుందండి 2 టేబుల్లో 2 3s are 6 అండ్ ఇటు దిక్కు 2 8s are 16 ఓకేనా. క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు కొద్ది స్టెప్స్ అనేవి తగ్గుతాయండి, అందుకే నేను క్యాన్సిల్ చేశాను ఇక్కడనే. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ దీన్ని ఫార్ములా ప్రకారం చేశాను. ఇక్కడ ఏ ఇక్కడ ప్లస్ బి ఉండాలని మైనస్ ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఆ ఫార్ములా ప్రకారం చూసుకుంటే మనం ఇలా రాయొచ్చు ఓకేనా. ఒకసారి ఫార్ములా రాసుకోండి వారి రఫ్ బుక్లో. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఓకేనా. రాసుకున్నారు కదా, దాని ప్రకారం చూసి చేయండి, ఇది వస్తుంది మనకు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న 8ని లోపలి మల్టిప్లై చేసి రాస్తే ఇలా వస్తుంది. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం 3ని లోపలి మల్టిప్లై చేస్తే ఇలా రాసుకోవచ్చు ఓకేనా. రఫ్ బుక్లో చేయండి మీరు, చేస్తే మనకు ఈక్వేషన్లోనే వస్తుంది. 4x స్క్వేర్ ప్లస్ 40y స్క్వేర్ ప్లస్ 19z స్క్వేర్ మైనస్ 48xy. ఇది ఏంటండి, ఇది ద రిక్వైర్డ్, ఇది ఖచ్చితంగా రాయండి. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ ఓకేనా. మనం కనుక్కోమన్నది ఈక్వేషన్, రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ కాబట్టి కనుక్కున్నాం ఓకేనా. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ విత్ ఇట్స్ వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్, యాక్సిస్ అలోన్ ఎక్స్ యాక్సిస్ అండ్ సెమీ వర్టికల్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, మనకు రైట్ సర్క్యులర్ కోన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఫస్ట్ క్వశ్చన్ లెక్కనే కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ గివెన్ సొల్యూషన్, గివెన్ వర్టెక్స్ ఏమి ఇచ్చిండు, మళ్ళీ ఆరిజినే. ఇక్కడ చూడండి, వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్, ఆరిజిన్ అంటే ఆల్ఫా బీటా గామా, ఆరిజిన్ అంటే ఏంటి 0, 0, 0. అండ్ ద యాక్సిస్ ఈజ్ ద లైన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క డినామినేటర్ 1 ఉంటుంది అండ్ మిగతా వై జెడ్ యాక్సిస్ డినామినేటర్ 0 ఉంటుంది. ఇప్పుడు లైన్ ఏమవుతుందంటే దట్ ఈజ్ x/1, ఎక్స్ యాక్సిస్ కాబట్టి x/ డినామినేటర్ ఏంటి 1 ఉంటుంది, మిగతావి 0 ఉంటాయి ఓకేనా. ఇది లైన్, యాక్సిస్ ద లైన్. ఇప్పుడు ఈ యాక్సిస్ ద లైన్ నుంచి ద డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ది లైన్ LMN వాల్యూస్ ఏంటి, ఇక్కడ డినామినేటర్ L వాల్యూ 1, M వాల్యూ 0, N వాల్యూ 0. ఆల్సో గివెన్ సెమీ వర్టికల్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. టీటా వాల్యూ ఏమి ఇచ్చిండు, యాంగిల్ టీటా ఆల్ఫా ఓకేనా. ఇప్పుడు మనకు టీటా వాల్యూ ఇచ్చిండు ఆల్ఫాని, మనం కాస్ టీటా వాల్యూ సపరేట్గా కనుక్కోవాల్సిన అవసరం లేదు ఓకేనా. టీటా వాల్యూ ఇవ్వకుంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో చేసాం కదా సొల్యూషన్, మనం అందులో నుంచి కాస్ టీటా వాల్యూ కనుక్కున్నాం, అందులో నుంచి కనుక్కోవచ్చు. ఇప్పుడు టీటా వాల్యూ ఆల్ఫా ఇచ్చిన కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఫార్ములా ప్రకారం రాసి మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఫార్ములా ఓకేనా. ఫార్ములాస్ ఒక బుక్లో రాసుకోండి మీరు. ఇక్కడ L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ ఉన్నాయి మనకు. ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ 1, 0, 0 LMN సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ ఆల్ఫా బీటా గామా ఏంటి, ఆరిజిన్. ఇక్కడ చూడండి ఆరిజిన్ 0, 0, 0, 0.
సబ్స్టిట్యూట్ చేసి ఈ ఫార్ములా కాస్ ఆల్ఫా వాల్యూ, ఈ పీడిఎఫ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది, ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, కాస్ ఆల్ఫాకి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రూట్ క్యాన్సిల్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం మనం. స్క్వేరింగ్ చేస్తే ఈ రూట్ గెట్ క్యాన్సిల్. ఓకేనా, కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. డన్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫాని లోపలికి మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి జెడ్ స్క్వేర్కి. ఓకేనా, ఇలా మల్టిప్లై చేశాను, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని గిట్టి దిక్కు ఎక్స్ స్క్వేర్ దిక్కు పంపించేయండి. ఏమవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. అప్పుడు ఇవి మిగులుతాయి కదా, ఇందులో నుంచి కాస్ స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీయండి, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇటుపక్క రైట్ సైడ్ నుంచి ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది. డన్. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది కదా, ఇటు డినామినేటర్కి పంపించేస్తే దీనికి ఎక్స్ స్క్వేర్ డినామినేటర్ అవుతుంది. అండ్ ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా ప్రకారం చూసుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా, ఇప్పుడు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే టాన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఫార్ములా, సైన్ బై కాస్ అంటే టాన్ కదా. ఓకే, దాని ప్రకారం చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ టాన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్. ఓకేనా, సింపుల్గా ఉంది కదా. ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ కనుక్కోవచ్చు. డన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ whose vertex is 1 minus 2 minus 1, axis the line. ఓకేనా, అండ్ సెమీ వర్టికల్ యాంగిల్ 60. ఈ సెకండ్ క్వశ్చన్ లెక్కనే కానీ ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏమి ఇచ్చిండు, ఆల్ఫా ప్లేస్లో 60 డిగ్రీస్ ఇచ్చిండు. ఓకేనా, టీటా ప్లేస్లో 60 డిగ్రీస్ అన్నట్టు యాంగిల్ సేమ్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ వర్టెక్స్ ఏంటి ఇచ్చిన, వర్టెక్స్ 1, -2, -1. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు క్వశ్చన్ చేసాం ఫస్ట్ సెకండ్, అందులో వర్టెక్స్ ఏంటి, ఆరిజిన్ అంటే 0, 0, 0. కానీ ఇక్కడ వర్టెక్స్ ఇచ్చిండు ఆల్ఫా బీటా గామా ఏంటి 1, -2, -1 అది వర్టెక్స్. అండ్ లైన్ ఇచ్చిండు అతనే. అండ్ ఇప్పుడు డైరెక్షన్ క్వశ్చన్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎల్ వాల్యూ M3, M వాల్యూ 4, N వాల్యూ 5 అండ్ టీటా వాల్యూ కూడా ఇచ్చిండు 60 డిగ్రీస్ అని. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో టీటా వాల్యూ ఎంత, 60 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎల్ ఎంఎన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కాస్ 60 డిగ్రీస్. ఓకేనా, కాస్ 60 అంటే వాల్యూ వచ్చేసి 1/2. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 వాల్యూ. ఇక్కడ ఏం చేయాలి, ఇదంతా సాల్వింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 ఇంటూ ఇది డినామినేటర్ అండ్ ఇది ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రూట్స్ క్యాన్సిల్ కావడానికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఈ రూట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యి ఇగో ఇలా వస్తాయి, 50 ఇంటూ ఇది అండ్ 2 స్క్వేర్ అంటే 4 ఇగో ఇంటూ ఇది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే ఇక్కడ నేను 3x + 4y ఎలా రాసుకున్నాను సపరేట్ అంటే ఇక్కడ ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టాంట్ ఉంది లాస్ట్కి, ఇది ఏంటి ఈక్వేషన్ టైప్ ఉంది. మనం ఏం చేయాలంటే విడగొట్టాలి, ఎక్స్ వై వేరియబుల్స్ ఒక దగ్గర రాసుకోండి అండ్ జెడ్ను కాన్స్టాంట్ ఒక దిక్కు రాసుకోండి. ఓకేనా, సపరేట్ బ్రాకెట్స్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏంది, ఇక్కడ 4 2 2s 4, ఇక్కడ 2 25s 50 క్యాన్సిల్ అయ్యాయి. ఓకేనా, అప్పుడు 25 ఇంటూ ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ అంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 అండ్ మైనస్ 2ab అంటే -2x. ఇది y+2 హోల్ స్క్వేర్, a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే రాశాను. ఇక్కడ z+1 హోల్ స్క్వేర్, z² + 1
ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇది కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ b ఫార్ములా ప్రకారం రాశాను. అండ్ ఇక్కడ 25 ఇంటూ ఇవన్నీ ఒక దిక్కు రాసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ రాశాను, వై స్క్వేర్ నెక్స్ట్, అండ్ జెడ్ స్క్వేర్. ఓకేనా, దాని తర్వాత ఎక్స్ వేరియబుల్స్ రాసుకున్నాం. ఫస్ట్ మైనస్ 2x, తర్వాత ప్లస్ 4y, తర్వాత ఏంటి జెడ్ ప్లస్ 2z. ఇప్పుడు కాన్స్టెంట్ చేసుకుంటే ఇక్కడ 1 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత అవుతాయి, 6 ప్లస్ 6 డన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం చూసుకుంటే ఇలా రాశాను. అండ్ ఇక్కడ ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారమే రాశాను. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాకెట్లోనే మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ 60x ఎట్లా వచ్చిందో చెప్తాను నేనండి. 3x ఇంటూ 5z ఎంత, 3 5 ఎంత, ఫస్ట్ 3 5 15, 15 ఇంటూ 2 ఎంత, 15 2 ఎంత, 30. ఓకేనా, 15 2 30. ఇక్కడ x ఇంటూ z ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 30xz అలా వచ్చింది. ఫస్ట్ ఈ లోపటి మల్టిప్లై చేసిన తర్వాత దానికి 2తో మల్టిప్లై చేయండి, 30xz. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దానికి 3x ఇంటూ 10, 3x ఇంటూ 10 అంటే ఎంత, 30x కదా, 30x ఇంటూ 2 ఎంత, 60x. ఇక్కడ 60x అలా రాశాను, చూసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళి. అందులో ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. మళ్ళీ ఈ సాల్వింగ్ సబ్స్టిట్యూషన్ చేసి సాల్వింగ్ చూసుకుంది. అండ్ లాస్ట్కి మనకి ఈ క్వశ్చన్ ఇలా వస్తుంది. సపరేట్ రాసుకోండి. ఫస్ట్ స్క్వేర్స్నే రాసుకోండి. ఓకేనా, 7x స్క్వేర్ మైనస్ 7y స్క్వేర్ స్క్వేర్స్ని రాసుకున్న తర్వాత 2 వేరియబుల్స్ xy, yz, xz అలా లైన్గా రాసుకోండి. తర్వాత x, y, z లాస్ట్కి ఎప్పుడు కాన్స్టెంటే ఉండాలి, వేరియబుల్స్ రాయొద్దు. లాస్ట్కు కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇప్పుడు ఏంటి, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్. ఓకేనా, యాంగిల్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఇవ్వనప్పుడు ఎలా రైట్ సర్క్యులర్ కోన్ ఈక్వేషన్ వాల్యూ కనుక్కోవాలనేది ఈ 3 ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా, ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం. 4th ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సిలిండర్. ఇక్కడ సిలిండర్ యొక్క ఈక్వేషన్ అనుకోవాలి. whose generators are parallel to ఈ లైన్ అండ్ whose guiding curve is in the ellipse. ఇది x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, కామా z ఈజ్ ఈక్వల్స్ టు 3. జనరేటర్స్ అంటే లైన్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏంటి, గివెన్ ద ఎలిప్స్ ఏమిచ్చిండు, x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3. అండ్ ఏ లైన్ ఇచ్చిండు ఇక్కడ ఈ క్వశ్చన్లో, x/1 ఈజ్ ఈక్వల్స్ టు y బై మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు z/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు లెట్ ఆల్ఫా బీటా గామా బి ఎనీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ యొక్క సర్ఫేస్లో ఈ ఆల్ఫా బీటా గామా అనేవి ఒక పాయింట్ అనుకోండి, ఎక్కడైనా అనుకొని ఈ లైన్ మనం రాసుకోవచ్చు. x మైనస్ ఆల్ఫా బై 1, ఇక్కడ 2 నుంచి చూసుకొని రాయండి. x మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ బీటా బై మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ గామా బై 3 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూ r అనుకోండి, కాన్స్టెంట్ వాల్యూ r. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకొని ఇప్పుడు ఫ్రమ్ 3 ఈక్వేషన్ నుంచి x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ z వాల్యూ. ఓకేనా, ఇది ఇప్పుడు యూనిట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అందులో అవి చూసిన వారికి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ అది చూడండి యూనిట్ 2. ఇప్పుడు ద పాయింట్ x, y, z అనేవి ఇవి. ఈ పాయింట్ గివెన్, ఈ పాయింట్ అనేది ఇచ్చిన లైన్కి మీట్స్ ద ప్లేన్. ఓకేనా, గివెన్ లైన్ మీట్స్ ద ప్లేన్. ఏంటి, z ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చింది మనకు. z వాల్యూ ఏంటి ఇక్కడ, గామా ప్లస్ 3r ఈజ్ ఈక్వల్స్ టు 3 చేస్తే మనకు r వాల్యూ అనేది 3 మైనస్ గామా బై 3. డన్. ఇప్పుడు ద పాయింట్ x, y, z లైస్ ఆన్ ద కర్వ్. ఓకేనా, లైస్ ఆన్ ద కర్వ్ 1, ఇదే కదా 1 కర్వ్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ x ప్లేస్లో గీని ఆల్ఫా ప్లస్ ఆర్ని సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో బీటా మైనస్ 2rని సబ్స్టిట్యూట్ చేసి రాయండి. ఓకేనా, x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని ఎక్స్పాండ్ చేయండి.
ఎక్స్పాండ్ చేసి రాయండి. ఇక్కడ ఆర్ వాల్యూ మనకు ఇంతకుముందు వచ్చింది. ఆర్ వాల్యూ ఇది అండి 3 మైనస్ గామా బై 3. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎల్సిఎం తీసి రాశాను. ఇది చూసుకోండి ఎల్సిఎం. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసి రాశాను. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ ఈ 9 డినామినేటర్ ఇలా ఎల్సిఎం చేసి ఈ 1కి మల్టిప్లై అయితే 9 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందా? ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఉంది ఈ ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇది రాశాను. +2 ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 9. అండ్ ఇక్కడ చూసుకోండి 9 ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ 2 9s 18 బీటా స్క్వేర్, 18 బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ 8 గామా స్క్వేర్, ఇక్కడ 2 4s 8 గామా స్క్వేర్, 8 గామా స్క్వేర్ -6 ఆల్ఫా గామా. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2 అనేది ఈ 12 బీటా గామాకి మల్టిప్లై అవుతే 24 బీటా గామా అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ 18 ఆల్ఫా మైనస్ 72 బీటా. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ 2 అనేది ఈ 36 బీటాకి మల్టిప్లై అవుతే -72 బీటా వస్తుంది. -48 గామా -6 గామా +9 +72 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇది సాల్వింగ్ చూసుకోండి. ఇక్కడ ఇటు దిక్కు 9 అండ్ రైట్ సైడ్ 9 ఇట్ క్యాన్సిల్, ఇది వస్తుంది. ఇందులో నుంచి 3ని కామన్ తీసాను అండ్ 3ని కామన్ తీస్తే ఇది ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ అంటే లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటే ఈ పైన ఈక్వేషన్లో ఆల్ఫా ప్లేస్లో ఎక్స్ని, బీటా ప్లేస్లో వైని, గామా ప్లేస్లో జెడ్ని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. లోకస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ద రిక్వైర్డ్ సిలిండర్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సిలిండర్ ఈక్వేషన్ అంటే ఇది కనుక్కోవడం. ఇప్పుడు 5th ఈక్వేషన్ వీడియో లెంతీ అవుతుందండి. నేను ఇప్పుడు ఈ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో తీస్తాను. ఇది పార్ట్ 1లో 5th క్వశ్చన్ వరకు ఆపేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. 5th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సిలిండర్ whose generators are parallel to line and whose guiding curve is ఇది కూడా 4th క్వశ్చన్ లెక్కనే ఉంది కదా. ఓకేనా. ఒకసారి చూసుకోండి. అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. నేను సపరేట్ వీడియో అన్నా చేస్తాను, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఉంటుందండి. ఓకేనా. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and share with your friends. Thank you.